మా తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకొని ఒక సంవత్సర కాలం పాటు మీరు క్షేమంగా వారి జీవితాలకు క్షేమాన్ని దయచేసినందుకు మీకు వేలాది స్తోత్రాలు తండ్రి. ఇది దినములు గడిచి మరొక సంవత్సరానికి అడుగు పెడుతున్న చిన్నారని ఎన్ని సంవత్సరాలైనా సరే మీ కాపుదలలో ఉండేలాగా మీరు దీవించండి తండ్రి. వారి తల్లిదండ్రులను దీవించండి, వారి కుటుంబీకులను దీవించండి. ఆ సందర్భాన్ని బట్టి మీ వాక్యాన్ని 10 మందికి వినిపించాలన్న ఆసక్తిని బట్టి వారందరినీ ఒక్కసారి మీ జ్ఞాపకాలను తీసుకుంటండి దేవా. ఎవరైతే ఈ మాటలు వినడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారో, ఎవరైతే వినగల చెవులను కలిగి ఉన్నారో, ఎవరైతే చూడగల హృదయాన్ని కలిగి ఉన్నారో వారందరికీ ఈ వాక్యాన్ని క్షేమంగా దయచేయండి తండ్రి. చెబుతున్న నాకును వింటున్న వారికి సమయానుకూలమైన వాతావరణాన్ని, సమయానుకూలమైన జ్ఞానాన్ని నాకు దయచేయండి తండ్రి. కృష్ణుడు ఈ మాటలు ఎత్తుకొని పోకుండా వారి హృదయాల్లో నాటబడి దానికి తగిన ఫలితాన్ని వారికి ఇచ్చేలాగా మీరు దీవించండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇక మనం సమయాన్ని వృధా చేయకుండా దేవుని వాక్యాన్ని వినడానికి మనం ఆలోచన చేద్దామండి. విన్న కొద్దివారైనా సరే, ఉన్న కొద్దివారైనా సరే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వింటారని మీకు ముందుగా హెచ్చరిక చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, మనకి బిడ్డలు మన గర్భాన్ని పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ వారు ఏ నెలలో ఎలాంటి అలవాటును నేర్చుకుంటారో, ఏ నెలలో ఎలాంటి పనులను చేస్తారో అన్నది మనం జ్ఞాపకం చేసుకోవడం, దాన్ని జాగ్రత్తగా గమనించడం చేస్తూ ఉంటాం. మొదటి నెలలో వాళ్ళు కళ్ళు తెరిచి తల్లిని చూడడం, రెండవ నెలలో తల్లిదండ్రుల మాటలను వారు జ్ఞాపకం పెట్టుకోవడం, తల్లిదండ్రుల స్పర్శను వారు జ్ఞాపకం పెట్టుకోవడం, మూడో నెలకు వచ్చేటప్పటికి మరొక ఆలోచన, నాలుగో నెలకు వచ్చేసరికి మరొక పని, ఇలా 5వ నెలకు వచ్చేసరికి ఏదైనా ఆహారం తినాలనుకోవడం, 6వ నెలకు వచ్చేటప్పటికి లేచి కూర్చోవటం, ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. దీనిని మెడికల్ పరిభాషలో దీన్ని బేబీ ఆఫ్ మైల్ స్టోన్స్ అంటారు. అంటే ఒక్కొక్క మైల్ స్టోన్ బేబీ దాటుకుంటూ వెళుతుంది. ఈ నెలలో ఈ మైల్ స్టోన్ దాటుతుంది, ఈ నెలలో ఈ స్టోన్ దాటుతుంది, ఈ నెలలో ఈ లక్షణం కలిగి ఉంటే ఈ నెల వచ్చినట్టు అన్నమాట. 6వ నెల 5వ నెలకు వచ్చేసరికి కూర్చోవడం మొదలు పెట్టింది. పిల్లరా సరిగ్గా 12 నెలల నుంచి 18 నెలలు వచ్చేలోగా ఆ చిన్న పాప కానీ చిన్న బాబు కానీ నడవడం నేర్చుకుంటారు, అడుగులు వేయడం నేర్చుకుంటారు. అడుగులు వేయడం నేర్చుకుంటారు. ఎందుకు అడుగులు వేయడం నేర్చుకుంటారు? అడుగులు వేయడం నేర్చుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటో చెప్పమంటారా? పేరు వల్ల దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఈ అడుగు 10వ నెలలోనో 11వ నెలలోనో ఆ చిన్న పాప నడవడం ప్రారంభిస్తుంది. అది 11వ నెలలోనే సడన్ గా బయలుదేరింది అడుగు అనుకోవడం చాలా పొరపాటు. దానికి ముందు ఆ పాప ఎంతో కష్టపడుతుంది, ఎంతో ప్రయత్నం చేస్తుంది. ఎందుకో తెలుసా? 5వ నెల నుంచి 6వ నెల నుంచి ఒక్కసారి కూర్చోవడం ప్రారంభిస్తుంది. మరికొంచెం ముందుకు వెళ్ళేసరికి నిలబడడం నేర్చుకుంటుంది. మరికొంచెం ముందుకు వెళ్ళేటప్పుడు కుర్చీ నట్టుకుని, మంచా నట్టుకుని, సోఫా నట్టుకుని నడవడం నేర్చుకుంటుంది. ఏదో రకంగా కింద మీద పడుతుంది. ఏదో నేర్చుకుంటే మనం ఎప్పుడైతే మన బిడ్డ మన వైపు చూసి నిలబడి మన వైపు ఎప్పుడు అడుగులు వేస్తుందా అని తల్లిదండ్రులు చాలా ఆశతో చూస్తారండి. చాలా ఆశతో చూస్తారు. ఒకప్పటి కాలం ఏమో తెలియదు, కానీ ఈ రోజు కాలంలో, ఈనాటి కాలంలో అయితే మాత్రం నా బిడ్డ వేసిన మొట్టమొదటి అడుగు అని ఒక వీడియో తీసుకుని స్టేటస్ పెట్టుకుంటారు. నా బిడ్డ నిలబడిన మొట్టమొదటి దినం అని వీడియో తీసుకుని స్టేటస్ పెట్టుకుంటారు. ఎందుకంటే తమ బిడ్డలు వారి కోసం అడుగులు వేశారని, తమ బిడ్డలు వారి వైపు చూసి నిలబడ్డారని తల్లిదండ్రులు ఎంతో ఆశపడతారు. చాలా ఆనందపడిపోతారు. ఎందుకంటే మొట్టమొదటి అడుగు వేసింది, మొట్టమొదటిగా నిలబడింది. నిలబడగల శక్తిని దేవుడు ఇచ్చాడు. ఆ విషయాన్ని మీరు ఎప్పుడు గమనించుకోవాలి. ఆ అడుగు వేయగల శక్తిని దేవుడే ఇచ్చాడు. అందువలన ఆ బిడ్డ అడుగు వేయగలిగింది, అందువలన ఆ బిడ్డ నిలబడగలిగింది. మీరు ఆ సంగతులు మీ హృదయాల్లో ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ రోజు మీరు అడుగులు వేస్తున్నారంటే, ఈ రోజు మీ బిడ్డలు అడుగులు వేస్తున్నారంటే దాని వెనక ఉన్న ముఖ్య కారణం ఏంటంటే, దేవుడు ఆ బిడ్డకు ఆ శక్తిని దయచేశాడు. నిలబడగల శక్తిని, నడవగల శక్తిని, పాదములు సడలించగల శక్తిని, ఆ శీలమండలు చదువుకునే శక్తిని దేవుడు దయచేశాడు అన్న సంగతిని
మీరు ఎప్పుడు మర్చిపోకపోతే వాళ్ళ. కాబట్టి మీరు వింటున్న ప్రతి సంగతిని చాలా జాగ్రత్తగా వినాలి. ఇది దేవుని వలన జరిగిన ఒక కార్యక్రమం తప్ప మరి దేని వలన జరిగింది కాదు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించుము అన్నాడు. బాలుడు నడవవలసిన త్రోవను నేర్పించమన్నాడు, కానీ బాలుడు నడవలసిన అడుగులు నేర్పించని దేవుడు మాట్లాడలేదు. నడకలు నేర్పించని దేవుడు మాట్లాడలేదు. దేవుడు నడకలు నేర్పిస్తాడు. దేవుడు అడుగుల్ని వేయిస్తాడు. ఆ అడుగులు ఎటువైపు వేయాలి అన్నది మనం నేర్పించాలి. దేవుడు దాన్ని చెప్తాడు. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పించాలని మాట్లాడుతున్నాడంటే వాడు ఏ త్రోవలో వెళ్ళాలో నీవు నేర్పించాలి. వాడు ఏ త్రోవలో అడుగులు వేయాలో నీవు నేర్పించాలి. ఆ చిన్నారి ఏ అడుగులు వేస్తుందో, తప్పటడుగులు వేస్తుందో, తప్పుటడుగులు వేస్తుందో మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే లోకములో ఎప్పుడు రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి మంచి మార్గం, ఒకటి చెడు మార్గం. ఒకటి పరలోకం వైపు అడుగులు, ఒకటి పాతాళం వైపు అడుగులు. ఎప్పుడు తేడా ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. కాబట్టి మన బిడ్డలు మనం చూసి, మన వైపు చూసి వేస్తున్న అడుగులు నిజముగా మన వైపు వేస్తున్నారా, మరొక వైపు వేస్తున్నారనేది మీరు గమనించుకోవాలి. అంతే కదండి. తల్లిదండ్రి ఒక పక్కన నిలబడుతూ ఉంటారు. నా వైపు వస్తావా, నా వైపు వస్తావా అని బిడ్డను పిలుస్తూ ఉంటారు. ఏదో కుట్టుకుంటూ నెట్టుకుంటూ ఓపిక ఉన్నా లేకపోయినా బిడ్డ ఎవరో ఒకరిని చూస్ చేసుకుంటుంది. అంతే కదండి. ఇద్దరు వైపు నడిచేయడానికి ఇద్దరు మనుషులు కాదు కదా, ఒకవైపు ఒక మనిషే కదా. ఎవరో ఒకరిని చూస్ చేసుకుంటుంది. ఒకరు ఆనందపడతారు, ఒకరు ఆనందపడకపోతారు. విన్న వాళ్ళారా, అలాగే మన బిడ్డలు అడుగులు వేస్తున్నప్పుడు, మన బిడ్డలు నడకలు నడుస్తున్నప్పుడు, మన బిడ్డలు ఏ త్రోవలో వెళ్ళాలి అనేది, వారి జీవిత గమ్యం ఎలాంటి నడకల్లో ఉండాలి అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఈ రోజు ప్రారంభించిన అడుగు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చి అడుగులు నేర్చుకున్న దినం నుంచి ఈ అడుగులు ఎక్కడ వరకు వెళ్ళాలి అన్నది దేవుని ఆలోచన చెప్పమంటారా? పరలోకంలో మరలా దేవుని యొక్కకు రావాలన్నది ఆయన ఆలోచన. నీకు అడుగులు వేయడానికి, నీకు అడుగులు నడకలు నడవడానికి శక్తినిచ్చి దేవుడు ఎందుకో తెలుసా? నీవు అదే మార్గాన్ని నడుచుకుంటూ నా యొక్కకు రావాలి అన్నది దేవుని ఆలోచన. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు నీ బిడ్డలు, నీ పిల్లలు, నీ కుమారులు, నీ కుమార్తెలు అడుగులు వేస్తున్నారంటే ఈ అడుగులు వెనక ఉన్న ఉన్నతమైన ఆలోచన ఏంటో చెప్పమంటారా? ఈ అడుగులు ఏ విధముగానైనా సరే నా యొద్దకు చేర్చాలి. ఈ నడకలు ఏ విధముగానైనా సరే నా కుమారుడు నా యొద్దకు రావాలి. ఈ అడుగులు ఏ విధముగానైనా సరే నా చెంతకు రావాలి అన్నది దేవుని ఆలోచన. అందుకనే దేవుడు మీకు అడుగులను ఇచ్చాడు. అందుకనే దేవుడు మీకు నడకలను ఇచ్చాడు. అందుకనే దేవుడు మీకు నడవాలన్న శక్తిని దయచేశాడు. ఆ శక్తిని దయచేయకపోతే, దేవుడు మీకు ఆ బలాన్ని ఇవ్వకపోతే మీరు అక్కడే కూర్చోవాలి. అలా బలాన్ని లేని వారు, అలా బలాన్ని పొందని వారు ఎందరో ఉన్నారు సమాజంలో. ప్రియమైన వాళ్ళారా, జ్ఞాపకం పెట్టుకునే వాళ్ళని అంగహీనులు అంటారు. అంగహీనులు అంటారు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి మీరు నేర్చుకున్న ఈ అడుగులు దేవుని వైపు వెళ్ళాలి అన్నది దేవుని ఆలోచన. దేవుని ఆలోచన. కానీ ఇది దేవుని వైపే వెళుతున్నాయా, మరొకరి వైపు వెళుతున్నాయా? ఒక మంచి మాటలు చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం చూద్దామా? కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. చూసారండి, కీడు చేయడానికి వారి పాదములు పరుగులెత్తుతున్నాయంట. పరుగులెత్తుతున్నాయంట. మనం దేనికోసం పరుగులెత్తాలండి? మంచి చేయడానికి పరుగులెత్తాలి. దేవుని వాక్యాన్ని ప్రకటన చేయడానికి పరుగులెత్తాలి. దేవుని కోసం ప్రకటించడానికి మనం పరుగులెత్తాలి. కానీ మనం దేనికోసం పరుగులు తీస్తున్నాం? కీడు చేయడానికి వాడి పాదములు పరుగులెత్తున్నాడు. అందుకేనండి దేవుడు మీకు ఆ పాదాలను ఇచ్చింది. అందుకేనండి దేవుడు మీకు ఆ అడుగులను ఇచ్చింది. ఈ అడుగుల ద్వారా మీరు నేర్పించవలసిన సంగతి ఏంటి? మీరు నడిచే నడకల ద్వారా మీరు నేర్చుకోవాల్సిన సంగతి ఏంటో చెప్పమంటారా? దేవుడు మీకు ఈ అడుగులను దయచేసింది. దేవుడు మీకు ఈ పాదములను దయచేసింది పరలోకం వైపు పరుగులు తీస్తారని, పరలోకం వైపు అడుగులు వేస్తారని. ఒకవేళ ఎప్పటికైనా వేరే వేరే మార్గంలోకి మీరు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? కీడు చేయడానికి పరుగులు తీస్తున్నారా? చూడండి, ఈ రోజు సమాజం అంతా కీడు చేయడానికే పరుగులు తీస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు వారి పరుగులు దేనికంటే? కీడు చేయడానికి. కీడు చేయడం అంటే ఒకరిని కొట్టుకోవడం కాదు. కీడు చేయడం అంటే ఒకరిని ద్వేషించడం, మరొకరిని చంపేయడం, నరికేయడం కాదు. నీవు కీడు చేసుకుంటున్నావు, అది జ్ఞాపకం పెట్టుకో. దేవుని వైపు వేయని అడుగులు నీలో ఉన్నాయనుకుంటే,
దేవుని కోసం నడవని నడకలు నీ శరీరంలో ఉన్నాయంటే ఆ అడుగుల ద్వారా, ఆ నడకల ద్వారా, ఆ పరుగుల ద్వారా నీకు నీవే కీడు తెచ్చుకుంటున్నావు. దేవుడు మాట్లాడుతున్నది అదే. కీడు చేయటం అంటే ఏదో వ్యభిచారం చేయడానికి పరిగెట్టడం కాదు, అది రెండోసారి, అది వేరే మాట, అది మరొక సందర్భం. ఏదో దొంగతనం చేయడానికి పరుగులెత్తడం కాదు, ఏదో నరహత్య చేయడానికి పరుగులెత్తడం కాదు, నీకు నీవే కీడు చేసుకోవడానికి పరుగులు తీస్తున్నావు అన్న సంగతి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటో తెలుసా, మీరు దేవుని వైపు నడవకుండా, దేవుని కోసం ఆలోచించి ఆ పరుగులు లేకుండా నడుస్తున్నప్పుడు ఆ నడకల్లో ఉన్నది కీడు. ఆ కీడు కోసం నువ్వు పరుగులు తీస్తున్నావు అంటున్నాడు దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన వాళ్ళారా. దేవుని వాక్యం ఎలా ఉంటుందంటే ఎదుటి వారికి చెప్పడం కాదు, ముందు మనకే చెబుతుంది. ఎదుటివారు మారండి అని వారికి చెప్పడం కాదు, ముందు మీరు మారి చూడండి అని వారు మాట్లాడుతుంది. ఎదుటివారు మీ అడుగులు పరలోకం వైపు, మీ అడుగులు దేవుని వైపు, మీ అడుగులు సువార్త వైపు పరుగులు తీయండి అని మనం మాట్లాడుతున్నామంటే మొట్టమొదట ఆ అడుగులు మనమై ఉండాలి. మన అడుగులు సువార్త వైపు వెళ్ళి ఉండాలి. మన అడుగులు పరలోకం వైపు పరుగులు తీస్తూ ఉండాలి. అప్పుడు మనం ఆ మాటలు మాట్లాడాలి. ఇప్పుడు కీడు కోసం సమాజం అంతా పరుగులు తీస్తుందంటే ఆ సమాజంలో కీడు కోసం పరుగులు తీస్తే వారుగా మనము ఉన్నామేమో. జాగ్రత్త. అంటే మన కోసం మనం పరిగెట్టడం కూడా కీడే, మన కుటుంబం కోసం పరిగెత్తడం కూడా కీడే, మన కుటుంబాన్ని పోషించుకోవడం కూడా కీడే. ఆ కీడు వెనక మేలులు దాగి ఉన్నాయి. ఎందుకంటే ఆ కీడులో నుంచి నువ్వు మేలులు సంపాదించాలి. ఎలాగో తెలుసా, నీవు దేవుని సేవ కోసం నీ అడుగులు వేయాలి, నీవు దేవుని పని కోసం నీ అడుగులు వేయాలి. అలా అడుగులు వేసిన వారిని దేవుడు ఏమంటున్నాడు చెప్పమంటారా? యెషయా గ్రంథం 52వ అధ్యాయం, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం చూద్దామా? యెషయా గ్రంథం 52వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 7వ వచనం. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించే వారి పాదములు దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వారి పాదములు పర్వతం మీద ఎంతో సుందరములై ఉన్నవి అంటున్నాడు. చూడండి, సువార్త ప్రకటించే వారి పాదములు, సువర్తమానం ప్రకటించే వారి అడుగులు ఎలా ఉన్నాయి తెలుసా? దేవుని దృష్టిలో ఎంతో సుందరమై ఉన్నవంటండి. అవి చాలా సుందరమై ఉన్నవి. అది ఎక్కడున్నవి తెలుసా? పర్వతముల మీద ఉన్నవి. పర్వతముల మీద అంటే మిమ్మల్ని తీసుకెళ్లి పర్వతంలో చివరికి వెళ్ళి అక్కడ నిలబడవనా? కాదండి. పర్వతం అంటే ఒక శిఖరం. ఆ శిఖరము అంచులు నీ పాదములు నిలబడ్డాయంటే దేవుడు నీ పాదములు తీసుకెళ్లి ఎక్కడ పెట్టాలనుకుంటున్నాడు తెలుసా? సువార్త ప్రకటించే వారి పాదములు ఎక్కడ నిలబెట్టాలనుకున్నాడు తెలుసా? పర్వతము శిఖరము నిలబెట్టాలనుకుంటాడంటే దేవుడు నిన్ను అక్కడ చూడాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఆ ఎత్తులు చూడాలనుకుంటాడు. నిన్ను కాదు చూడాలనుకుంటున్నాడు, నీ పాదములు. నీ పాదమే పర్వతం శిఖరం నిలబడి ఉంటే నీ ముఖం ఎక్కడ ఉండాలండి? పాదములు పైన కదా ఉంటుంది నీ ముఖం. నీ ముఖం ఇంకెక్కడ చూడాలనుకున్నాడు. చూడండి, దేవుని ఆలోచన ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, ఈ రోజు మనం అడుగులు నేర్చుకున్న దగ్గర నుంచి, ఈ రోజు మనం పాదాలు సడలించుకుని దానిలోని బలాన్ని తెచ్చుకుని పరుగులు తీస్తున్న నాట నుంచి నీ అడుగులు ఎక్కడ నిలబడాలో తెలుసా? దేవుడు చూపించే పర్వతము ఎదుట నిలబడాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను పర్వతము శిఖరమును నిలబెట్టాలనుకుంటున్నాడు. ఎవరెస్ట్ శిఖరం అంటారు పర్వతంలో. ప్రపంచంలో ప్రతి దానికన్నా అన్నిటికన్నా పెద్దది ఎవరెస్ట్ శిఖరం. దాన్ని అధిరోహించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. దాన్ని ట్రెక్కింగ్ అంటారు. దాన్ని తీసుకోవడానికి ఏ విధముగానైనా సరే అక్కడికి వెళ్ళి ఒక జంట పాత్ర వాళ్ళ పని. మన పాదములు ఎక్కడ ఉంటాయో తెలుసా? మనం ఎవరెస్ట్ శిఖరం ఎక్కాల్సిన అవసరం లేదు. మరి ఏదో కొండలు మేడలు మెట్టలు ఎక్కాల్సిన అవసరం లేదు. మనం దేవుని వైపు అడుగులు తీస్తే, మనం దేవుని పని నిమిత్తం పరుగులు తీస్తే మన అడుగులు ఎక్కడ నిలబడదే తెలుసా? పరలోకం అంచున నిలబడుతుంది. పరలోకంలో మన పాదము పడుతుంది. పరలోకంలో మన అడుగు పడుతుంది. మన అడుగు పరలోకం పడుతుందంటే అంతకు మించిన ఎవరెస్ట్ శిఖరం మరి ఇది లేదు. అంతకు మించిన ఎత్తు మరొకటి లేదు. అది దేవుని ఎదుట నిలబడే ఒక పాదముగా నిలబడాలనుకుంటున్నాడు. దేవుని కోసం పరిగెట్టే ఒక పాదముగా నీ పాదం ఉండాలనుకుంటున్నాడు. దేవుని కోసం నడకలు చేసే నడకలు నీ కుమారుడికి, నీ కుమార్తెగా ఉండాలనుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. మన కుమారుల పాదములే కాదు, మన కుమార్తెల పాదములే కాదు, మన పాదములు కూడా దేవుని ఎదుట ఒక పర్వతం మీద నిలబడే సుందరమైన పాదములుగా మనం నిలబడాలండి. మనకు దేవుడు ఇచ్చింది పాదములు ఇచ్చింది అందుకే, దేవుడు మనకి అడుగులు ఇచ్చింది అందుకే,
దేవుడు మనకు నోటిని ఇచ్చింది అందుకే, దేవుడు మనకి కన్నులు ఇచ్చింది అందుకే, ఆయన ఇచ్చిన ప్రతి అవయవం ఆయన కోసం వాడబడాలన్నది దేవుని ఆలోచన. మరి ముఖ్యముగా ఇదిగో ఈ దినాన్ని మనం రక్షితాశ్రయ కోసం మాట్లాడుకుంటూ ఈ నెలలో ఈ కుమార్తె నడిచింది అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇంతకుముందు నెల 2 నెలల ముందు నుంచే ఆ బిడ్డ నడకలు ప్రారంభించింది. అందరి అడుగులు ఒకేసారి పడవండి. ఒక బిడ్డకి 8వ నెలలో అడుగు పడుతుంది, ఒక బిడ్డకి 9వ నెలలో అడుగు పడుతుంది, ఒక బిడ్డకి 11వ నెల, 12వ నెల, 13 నెలలు దాటిపోయి అడుగు పడవు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఆ బిడ్డకి బలాన్ని ఇస్తాడో, దేవుడు ఎప్పుడు ఆ బిడ్డకి అడుగు వేయాలనే ఆజ్ఞను దయచేస్తాడో అప్పుడు అడుగు వేయాలి. నీ గమ్యస్థానం ఏమిటంటే ఈ రోజు ఇక్కడ ప్రారంభించిన ఈ అడుగు ఏ విధము చేతనైనా పరలోకమందున్న తండ్రి యొద్దకు వెళ్ళి తీరాలి అన్నది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళారా. మరో మాటను చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయము 45వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 45, 46వ వచనం. నీ పాదములు నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయము. 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించటం మేలు అన్నట్టు చూడండి. చూసారా ప్రియమైన వాళ్ళ, ఒకవేళ నీ పాదము దేవుని వైపు అడుగులు వేయకుండా నిన్ను అభ్యంతరపరిచే ఆలోచన ఏదన్నా దయచేసింది అనుకుంటే నీ పాదం నిన్ను అభ్యంతరపరుస్తుందా? అవును, అభ్యంతరపరుస్తుంది అంటున్నాడు దేవుడు. జాగ్రత్త. నీ పాదమే నిన్ను అభ్యంతరపరుస్తున్నప్పుడు, నిన్ను అభ్యంతరపరుస్తున్న పాదముగా నాకు ఒక పాదం ఉన్నదని నువ్వు గమనించినప్పుడు మొట్టమొదటి నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు గమనించుకున్న వెంటనే నువ్వేం చేయాలో తెలుసా? నా పాదం అడ్డుగా ఉన్నది, అవసరమైతే దీన్ని నరికి వేయాలి, అవసరమైతే దీన్ని పెరికి వేయాలి. ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే 2 కాళ్ళు ఉండి నరకానికి వెళ్ళడం కన్నా ఒక అవిటివాడిగా ఉండి నిత్య జీవంలోనికి వెళ్ళడం చాలా మేలు అంటున్నాడు. చూడండి, చాలా మేలు అంటున్నాడు. మనకి ఈ రోజు 2 పాదములు ఉండి 2 కాళ్ళు ఉండి మనం అడుగులు వేస్తున్నాం, పరుగులు తీస్తున్నాం, దానిలో నిలబడగలుగుతున్నాం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇది ఇచ్చిన ఈ కాళ్ళతో దేవుని పని చేయాలని, నీకు ఇచ్చిన ఈ కాళ్ళతో దేవుని పని నిమిత్తం నడవాలని, నీకు ఇచ్చిన ఈ పాదముల వల్ల దేవుని కోసం పరుగులు తీయాలన్నది దేవుని ఆలోచన. అది గమనించకుండా మనం దేనికోసమో పరుగులు తీస్తున్నామా? అయితే కీడు కోసం పరుగులు తీస్తున్నాం. జాగ్రత్త అండి. మన బిడ్డలు ఈ రోజు మనకి ఎదురొచ్చి నడుపుతున్నారంటే మనం ఎంతో ముడిచిపోతాం కదండి. మరి ఆయన బిడ్డలు ఆయనకి ఎదురు నడవకపోతే ఆయన ఎంత బాధపడతాడండి? పరలోకమందున్న తండ్రి కూడా అదే బాధ ఉంటుందండి. ఒకవేళ ఆయన వైపు నడవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఒక రోజు బిడ్డను నడిచేటప్పుడు తల్లి తండ్రి ఆ బిడ్డను పట్టుకుని సపోర్ట్ చేసి ఒక చెయ్యి పట్టుకునో, ఒక నడువు పట్టుకునో, సంఖ పట్టుకునో బిడ్డను నడిపించడానికి ఎలా ప్రయత్నం చేస్తావో దేవుడు కూడా నువ్వు దేవుని వైపు అడుగులు వేస్తే నిన్ను నడిపించడానికి ఆయన అలా ప్రయత్నం చేస్తాడు, అలా సహాయం చేస్తాడు. ఆయన నీకు ఎన్నో సహాయాలు చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. నీ అడుగు దేవుని వైపు పడాలి అన్నది దేవుని ఆలోచన. నీ అడుగు దేవుని వైపు పడకుండా పాతాళం వైపు, నరకం వైపు, నిత్య నరకాగ్ని వైపు అడుగులు వేస్తున్నావా? అయితే దేవుడు నిన్ను విడిచిపెడతాడు. నీ అడుగులు సారం చిట్ట చివరికి పాతాళానికి వెళ్ళిపోతుంది. నీ అడుగులు చిట్ట చివరికి వెళ్ళేటప్పటికి చివరి నీ గమ్యస్థానం చేరుకునేటప్పటికి వెనుతిరిగి చూస్తే నువ్వు నడిచొచ్చింది పాతాళ మార్గం. వెనుతిరిగి చూస్తే నువ్వు పరుగులు తీసింది పాతాళ అంచు. వెనుతిరిగి చూస్తే నువ్వు పరుగులు తీసి గంతులు వేసుకుంటూ వచ్చింది ఎక్కడికో తెలుసా? పాతాళ పంచుల వరకు వచ్చి నిలబడి చూసావు. వెనక్కి చూసేసరికి నీవు వేసుకున్న బాట ముళ్ళ బాట. అది పూల బాట కాదు. ఇప్పుడు నడిచేటప్పుడు ముళ్ళ బాటగా నీకు అనిపించవచ్చు, కానీ పూల బాట నీ కోసం ఎదురు చూస్తుంది దేవుని ఎదుట. ఆ పూల బాటలో నువ్వు నడవాలన్నది దేవుని ఆలోచన అండి. ఒకవేళ నువ్వు నడిచి ఈ కాళ్ళు నేను అభ్యంతరపరిచాయా? నువ్వు చేసి ఈ చేతులు అభ్యంతరపరిచాయా? నీ హృదయం నిన్ను అభ్యంతరపరిచిందా? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిందా? నీ మాట నిన్ను అభ్యంతరపరిచిందా? నీ నాలుగు నిన్ను అభ్యంతరపరిచిందా? నీ శరీర అవయవాల్లో ఏ అవయవమైనా సరే నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి వేయటమే చాలా ముఖ్యం. దానితో నువ్వు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవటం కన్నా, ఆ రెండు కలిగి నేను 2 అవయవాలను కలిగి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవడం కన్నా ఒక అవయవం పోగొట్టుకుని పాతాళానికి వెళ్ళడం చాలా ముఖ్యం, పరలోకం వెళ్ళడం చాలా ముఖ్యమని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వల్ల ఆ పాతాళపు అడుగులు మనలో ఉండకూడదు, ఆ పాతాళపు నడకలు మన కుటుంబంలో ఉండకూడదు.
మన కుటుంబం నుంచి ఒక బిడ్డ బయలుదేరి నడకలు నేర్చుకుని పరుగులు తీస్తుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఏ విధము చేతనైనా సరే ఈ బిడ్డను నిత్య జీవాని వైపు నడిపించాలండి. ఒక మంచి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం చూద్దామా? యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం నుంచి. యోహాను సువార్త 13వ అధ్యాయము, క్షమించండి, అపొస్తలుల కార్యములు చూద్దాం. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం, ఆ తర్వాత అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దాం. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 3వ వచనం నుంచి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురును యోహానును వాడిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యమించును. అంతట పేతురు ఒక మాట మాట్లాడుతారండి. ఏంటో తెలుసా? ఒక దేవాలయం, సుందరమైన ఒక దేవాలయం దగ్గర ఒక కుంటివాడు ఉన్నాడండి. ఆ కుంటివాడు ప్రతిరోజు భిక్షం అడుక్కోవడం ఆయనకు అలవాటు. అలాగే పేతురు యోహాను గారు కూడా ఆ దేవాలయాలకు వెళుతున్నప్పుడు ఆ దేవాలయం ఎదుట మెట్లు దగ్గర ఆ కుంటివాడు, అయ్యా నాకు ఏమైనా దయచేయని భిక్షం అడుక్కుంటున్నాడు. భిక్షం అడుక్కుంటే వాళ్ళు తేలి చూశారు, ఆయన్ని ఇలా తేలి చూశారు. పైనుంచి కింద వరకు చూస్తే అవును, కుంటివాడు, నడవలేడు, అవిటివాడు భిక్షం అడుక్కుంటున్నాడు. అప్పుడు ఆయన మరలా అడుగుతున్నాడు, అయ్యా నాకు ఏమైనా దయచేయండి, నాకు ఏమైనా ఇవ్వండి అని ఆ భిక్షాటన చేసేవాడు మరలా అడుగుతున్నాడు. అప్పుడు పేతురు యోహానులు ఒక మాట అన్నారు, చూడండి. ఏమన్నారండి? ఏమని? ఎన్నో వచనం అమ్మా? 6వ వచనం చదవండి. అంతటి పేతురు, వెండి బంగారం మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చిచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పాను అంటున్నాడు. చూడండి, మాకు కలిగినదే నీకు ఇచ్చిచున్న. వారికి కలిగినది ఏంటండి? వెండి బంగారం వారి దగ్గర లేవండి. వారి దగ్గర ఏమున్నాయి చెప్పమంటారా? మాకు కలిగినదే నీకు ఇచ్చిచున్నాను అంటే ఏంటో తెలుసా? సువార్త కోసం పరుగులు తీసే పాదములు మాకు కలిగి ఉన్నాయి. సువార్త కోసం పనిచేసే చేతులు మా ఎదుట ఉన్నాయి. సువార్త కోసం ఆలోచించే హృదయం మా దగ్గర ఉన్నది. సువార్త కోసం ప్రకటన చేసే నాలుక నా ఎదుట ఉన్నది. సువార్తను చదివే కన్నులు నాకున్నాయి. నాకున్నవే నీకు ఇస్తున్నాను. నా హృదయంలో ఏదైతే ఉన్నదో, పేతురు యోహాను గారు ఆ కుంటి వారితో ఏమైనా మాట్లాడుతుంది తెలుసా? సువార్త కోసం పరుగులు తీసే పాదములు నీ దగ్గర లేవు. సువార్త కోసం అడుగులు వేసే అడుగులు నీ దగ్గర లేవు. నీ దగ్గర లేనిది మా దగ్గర ఉన్నది, అదే నీకు ఇస్తున్నాను. నా దగ్గర ఉన్నది వెండి బంగారములు కావు. నా దగ్గర ఉన్నది సువార్త కోసం ప్రకటన చేసే సువార్తకు నీ పాదములు నా దగ్గర ఉన్నాయి. ఆ దేవుడు నాకు దయచేశాడు. నాకు దయచేసిన సువార్తకు నీ పాదములు నేను నీకు దయచేస్తున్నాను. పేతురు గారు ఆ కుంటి వారితో మాట్లాడాడు. యేసుక్రీస్తు నామమున పైకి లే అన్నారు. యేసుక్రీస్తు నామమున పైకి లే అని ఒక్కసారి మాట్లాడాడంటే ఆ మాట్లాడిన మాటలోంచి స్వస్థత బయటకు వచ్చింది. ఆ స్వస్థతలోంచి వారి శీల మండలు చదివి చూడండి. చదవండి ఏమన్నమాట? 7వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాడి కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తను. వెంటనే వాడి పాదములను చీలమండలను బలము పొందెను అంటున్నాడు. చూడండి, ఏ బలం అంటే? వాడి పాదములు చీలమండలు బలము పొందాయి. అప్పటి వరకు వాడి పాదములకు బలం లేదు. అప్పటి వరకు వాడి చీలమండలకు బలం లేదు. నీ పాదములకు, నీ చీలమండలకు దేవుడు బలాన్ని ఇచ్చాడు. దాని అర్థమేంటో తెలుసా? నువ్వు దేవుని సువార్త కోసం ప్రకటన చేయడానికి దేవుడు నీకు ఆ పాదములు ఇచ్చాడని, దేవుని సువార్త ప్రకటన చేయడానికి, దేవుని కోసం బ్రతకడానికి దేవుడు నీకు అడుగులు ఇచ్చాడని నువ్వు గమనించాలి. అందుకే ఆయన నీ అడుగులను బలపరిచాడు. అందుకే ఆయన నీ చీలమండలను బలపరిచాడు. నీ కాళ్ళు, నీ చేతులు ఈ రోజు బలంగా వేసుకుని నువ్వు అడుగులు వేస్తున్నావంటే, నువ్వు నడకలు వేస్తున్నావంటే ఆ నడక వెనక ఉన్న అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఆ చీలమండలను బలపరిచాడు. దేవుడు ఆ పాదములను బలపరిచాడు. దేవుడు బలపరిచిన పాదములను మరొకరికి ఇవ్వడానికి పేతురు యోహాను ఏమని మాట్లాడుతున్నా తెలుసా? మా దగ్గర ఉన్న వెండి బంగారములు మా ఎదుట లేవు. మా దగ్గర ఉన్నది ఏంటో తెలుసా? సువార్తకుని పాదములు మా దగ్గర ఉన్నాయి. సువార్తకుని అడుగులు మా ఎదుట ఉన్నాయి. సువార్తకుని పరుగులు నా ఎదుట ఉన్నాయి. నా దగ్గర ఉన్న సువార్తకుని పాదములు నీకు ఇస్తున్నాను అంటున్నాడు పేతురు. నా ఎదుటున్న నా దగ్గర ఉన్న సువార్తకుని అడుగులు నీకు ఇస్తున్నాను అంటున్నాడు యోహాను.
నాలాంటి ఒక సువార్తకు నీ పాదములు నీకు దయచేస్తానంటున్నాడు పేతురు యోహాను ప్రియమైన వాళ్ళారా. ఆనాడు గుర్తువాడు ఏం చేశాడు చూడండి. ఆ తర్వాత వాడు కుడి చేయి పట్టుకుని లేవనెత్తను, వెంటనే వాడి పాదములను చీలమండలను బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వాడితో కూడా దేవాలయంలోనికి వెళ్ళిన. ఎక్కడికి వెళ్ళాడండి? ఎక్కడికి వెళ్ళాడండి? ఆయన చీలమండలు ఆయన పాదములు బలం పొందిన తర్వాత ఆయన వేసిన మొట్టమొదటి అడుగు ఎక్కడికో తెలుసా? వాడితో పాటుగా దేవాలయానికి బయలుదేరాడు. ఎక్కడికి? దేవుని ఎదుటికి బయలుదేరాడు. దేవుని వైపు అడుగులు వేయడం నేర్చుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మీ అడుగులు దేనికోసం బలం పొందాయో ఆలోచించండి. మీ అడుగులు మీ పని చేసుకునే నిమిత్తం బలం పొందాయా? మీ అడుగులు లోకం వైపు పరుగులు పొందడానికి బలం పొందాయా? మీ అడుగులు లోకంలో ఉన్న ప్రతి చెడుని సేకరించుకోవడానికి పరుగులు బలం పొందాయా? ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. మీ అడుగులు దేనికోసం బలాన్ని సంపాదించాయి? మీ అడుగులు మీ శీలమండలు దేనికోసం బలాన్ని సంపాదించాయి? దేవుని దయ వలన. ఇదిగో నా క్రీస్తు నామమున పైకి లే అనగానే ఆయనకున్న సువార్తకుని పాదములు ఆయనకి వచ్చాయి. అలాంటి పాదములు చేత పట్టుకుని మొట్టమొదటి దేవాలయాలకు పరుగు తీశాడు ఆయన. దేవాలయాలకు పరుగు తీశాడు. మీకు ఏమంటున్నదండి? దేవుని సువార్త ప్రకటించడానికి మీకు కాళ్ళు లేవా? దేవుని సువార్త ప్రకటన వైపు అడుగులు వేయడానికి మీకు అడుగులు చేత కావటం లేదా? మీకు అడుగులు ఉన్నా మీకు కాళ్ళు ఉన్నా దేవుని సువార్తకుని వైపు పరుగులు తీయకుండా నీవు ఉంటున్నప్పుడు ఆ కుంటివాడి మీద నువ్వు మేలా, కుంటివాడి మీద ఆ కుంటివాడు ఎప్పుడైతే తమ పాదములు తమ శీలమండలు బలాన్ని పొందాయో ఆ బలాన్ని చేత పట్టుకుని దేవుని దేవాలయానికి వెళ్ళాడు. మరి నీవు కూడా బలాన్ని పొందుకుని ఈ ఆత్మ సంబంధమైన సంఘటనలతో ఈ ఆత్మ సంబంధమైన విషయాలతో నీవు నేర్చుకున్నది ఏంటంటే నీ పాదములు దేవుని వైపు అడుగులు వేయడానికి ఏది అర్థంగా ఉన్నది చెప్పండి. ఈరోజు మీరు ఆలోచించండి. మీకు అర్థంగా ఉన్నది ఏది చెప్పండి. మీకు అర్థంగా ఏది ఉన్నా సరే అది తీయడానికి యేసుక్రీస్తు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. దేవుని వైపు అడుగులు వేయడానికి నీకు కాళ్ళు పని చేయటం లేదా? నీ కీలమండలు పని చేయటం లేదా? వయసు మురుగుపోయిందండి, నా మూడుగులు అడుగుపోయండి, నా నడుము నొప్పొచ్చేస్తుందండి, నా కాళ్ళలో శక్తి లేదండి, నా చేతుల్లో బలం లేదండి, నేను నడవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, నా పనులే నేను చేసుకోలేకపోతున్నాను అని నీవు అనుకుంటున్నావా? దేవుని సువార్త వైపు అడుగులు వేసి చూడు. దేవుడిచ్చే బలాన్ని నువ్వు ఎదురు చూడు. దేవుడు ఎంత బలాన్ని ఇస్తాడో నీవే ఆశ్చర్యపోతావు. దేవుడి సువార్త కోసం ఒక్కసారి నీ పరుగులు తీయి. దేవుడు నీకు ఎంత పరుగునిస్తాడు చూడండి. అలసిపోయేంత పరుగునిస్తాడు. నువ్వు అంతా ఆగిపోయి ఊపిరాలకు చనిపోయేంత వరకు నీకు ఆ పరుగును ఆ నడకలను ఆ ఉద్దేశాలను దేవుడు ఇస్తూనే ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, మీరు గమనించుకోవాల్సింది ఒకటే. ఒకనాడు శృంగారం అనే దేవాలయం ఎదుట ఒక కుంటివాడు బలాన్ని పొందిన వెంటనే దేవాలయంలోకి వెళ్ళడానికి ఎంతగా ఆసక్తి పడ్డాడో, ఎంతగా తొందరపడ్డాడో, దేవుణ్ణి ఎలా స్తుతించాడో. దేవుడు మీకు ఇచ్చిన పాదములను బట్టి, దేవుడు మీకు ఇచ్చిన అడుగులను బట్టి మీరు దేవుడిని చాలా స్తుతించాలి. మీరు దేవుని పని కోసం చాలా అడుగులు వేయాలి, చాలా పరుగులు తీయాలి. ప్రియమైన వాళ్ళారా, మన పాదములు కుంగుబాటులో పెట్టకూడదు. మన పాదములు పాపములు పెట్టకూడదు. మన పాదములు చెడు మార్గం వైపు అడుగులు వేయకూడదు. ఒకవేళ చెడు మార్గం వైపు అడుగులు వేసిన వారిని యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడో తెలుసా? యోహాను సువార్తను చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనం చూద్దామా? యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనం. 4వ అధ్యాయం. భోజన పంక్తిలో నుంచి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసి నడుములకు కట్టుకొనెను. అంతట పళ్ళెములో నీళ్లు పోసి శిష్యులు పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టిన. ఎవరండి? యేసుక్రీస్తు వారు శిష్యుల పాదములు కడుగుతున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన జీవితాన్ని ముగించుకునే సమయం వచ్చింది. రొట్టె ద్రాక్షను తీసుకుంటున్న ఆ రాత్రి వేళ ఆయన జీవితాన్ని ముగించుకునే సమయం వచ్చింది. ఇక నుంచి ఈ కార్యక్రమం చేయవలసింది వీరి పాదములకి చెత్తన్నది, వీరి పాదములకి కుళ్ళున్నది, వీరి పాదములు చెడు మార్గం వైపు అడుగులు వేస్తున్నాయి. దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఒక మార్గాన్ని చెబుతున్నాడు చూడండి. ఒక ఉదాహరణ ఇస్తున్నాడు చూడండి. శారీరకంగా యేసుక్రీస్తు ఆనాటి శిష్యుల పాదములు కడగడానికి గల కారణం ఏంటో తెలుసా? మీరు మీ పాదములు కడగాలి, మీరు మీ శిష్యుల పాదములు కడగాలి, మీరు మీ సువార్తకుల పాదములు కడగాలి. సువార్తకుని ద్వారా ఎవరైతే ఆధారపడి ఉన్నారో వారి అందరి పాదములు కడగవలసిన వాడిగా ఉన్నది సువార్తకుడు, బోధకుడు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు తమ శిష్యుల పాదములు కడుగుతాడు. శిష్యుల పాదములు కడుగుతాడు. ఎందుకంటే ఈ పాదములు పరలోకం వైపు వెళ్ళాలి. ఈ పాదములు
దేవుని వైపు నడవాలి. ఈ పాదములు దేవుని కోసం పరుగులు తీసేవారిగా ఉండాలి. ఈ పాదములు దేవుని కోసం ఆలోచించే ఆలోచన కలిగిన వారిగా ఉండాలి. కాబట్టి ఈ పాదములు యేసుక్రీస్తు శుభ్రం చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారి పాదములు కడుగుతున్నాడండి. పరలోకంలో నుంచి వచ్చిన ఆయన, దేవుని స్థానంలో నుంచి వచ్చిన ఆయన ఈ భూమి మీదకి వచ్చి తన కుమారుడు, తన శిష్యుల పాదములు కడగటం అంటే చిన్నమాట కాదండి, చిన్నమాట కాదు. ఈనాటికి కూడా ఆయన మన పాదములు కడుగుతాడు. ఆయన వాక్యము చేత, ఆయన బాప్తిస్మం అనే కార్యక్రమం చేత మీకు ఉదక స్నానం చేయించి మీ పాదములు కడిగి ఈ లోకానికి మిమ్మల్ని విడిచిపెడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఒకనాడు సువార్తికుని ద్వారా, ఒకనాడు మనం బాప్తిస్మం పొందిన కార్యక్రమం ద్వారా మన పాదాలు కడుక్కున్న ఈ పాదాలు మరలా మురికి చేసుకోవద్దు, మరలా మురికి గుట్టలో మనం అడుగు పెట్టవద్దు. యేసుక్రీస్తు దాన్నే చెబుతాడు. ప్రియమైన వాళ్ళారా, అవును. పరమగీతం చూద్దామా? పరమగీతం 5వ అధ్యాయము 3వ వచనం. ఒక భక్తుడు మాట్లాడుతున్న మాట చూద్దాం. పరమగీతం 5వ అధ్యాయము 3వ వచనం. పరమగీతము 5వ అధ్యాయము 3వ వచనం. పరమగీతము 5వ అధ్యాయము 3వ వచనం. నేను వస్త్రము తీసివేతిని, నేను మరలా దాన్ని ధరింపనేలా, నా పాదములు కడుక్కుంటుని, నేను మరలా వాటిని మురికి చేయనేలా అంటున్నాడు. చూడండి, మీ పాదములు కడుక్కున్న తర్వాత మరలా మీరు దాన్ని మురికి చేసుకోవద్దు. మీ చిన్నపిల్లలు అప్పటి వరకు స్నానం చేసిన వెంటనే మరలా మురికి పెంట చేస్తూ ఉంటారు. చూడండి, ఇల్లంతా మళ్ళీ పెంట చేస్తూ ఉంటారు. వాళ్ళే అందులో పాస్ పోసుకుని, అందులో మోషన్ పోసుకుని ఇల్లంతా పెంట చేస్తారు. ఇప్పుడే కదా స్నానం చేయించాలనుకుంటావు, మరలా వాళ్ళ బుర్రలో తొలుతూ ఉంటారు. మనకి ఎంత కోపం వస్తుందండి, మనం ఎంత చిరాకు పడతామండి. అయినా సరే శుభ్రం చేసుకుంటాం. దేవుడు అదే చెబుతున్నాడు. ఒకసారి మీ పాదములు కడిగి వేసిన తర్వాత వాటిని మరలా మురికి చేయడానికి మీ అడుగులు ఎందుకు వెళుతున్నాయని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైన వల్ల ఒకసారి బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఈ అడుగులు దేవుని వైపు పరుగులు తీయాలని, ఈ పాదముల వైపు దేవుడు పరుగులు తీయాలని దేవుడు ఇచ్చింది ఏంటో నువ్వు గమనించుకోకుండా మరలా నీ అడుగులు మురికి చేసుకోవడానికి పరుగులు చేస్తే చాలా పొరపాటు. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు చెబుతున్న గొప్ప సంగతులు. ప్రకటన గ్రంథం చూద్దామా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం. ఈ సంగతులన్నీ చెబుతున్న యేసుక్రీస్తు వారి పాదములు కడుగుతున్నాడు కదండి. యేసుక్రీస్తు శిష్యుల పాదములు ఎందుకు కడుగుతున్నాడు? సువార్తికుని పాదములు సుందరములై ఉన్నవి, అవి పర్వతముల మీద కనబడుతున్నవి. అవి పర్వతముల మీద కనబడ్డాయి అంటే ఒక ఎవరెస్ట్ శిఖరం మీద ఒక మ్యూజియంలో నీ పాదములు పెట్టాలనుకున్నాడు ఆయన దేవుడు. ఒక మ్యూజియం పెట్టేటప్పుడు శుభ్రం చేసి ఇది ఒక సీక్రెట్ వస్తువు, ఇది చాలా విలువైన వస్తువు అని ఎలా మ్యూజియంలో పెడుతున్నారో ఈ రోజు. ప్రియమైన వాళ్ళారా, మన పాదములు దేవుడు ఎవరెస్ట్ శిఖరంలో పెట్టాలనుకుంటాడు. మన పాదములు దేవుడు ఉన్నతమైన స్థానంలో పెట్టాలనుకుంటాడు. మన పాదములను దేవుడు ఎక్కడో ప్రపంచానికి అందని పై చేతిని పెట్టాలనుకుంటున్నాడు. కానీ మన పాదములు ఎక్కడికి వెళ్తున్నాయి తెలుసా? పాతాళానికి పెడుతున్నాయి. మన పాదములు ఎక్కడికి వెళ్తున్నాయి? పాతాళం వైపు పరుగులు తీస్తున్నాయి. దేవుడు నిన్ను ఎవరెస్ట్ శిఖరం మీద నిలబెట్టాలని దేవుడు ఆలోచన చేస్తే, అందరి ఒక పర్వతం మీద నిలబెట్టాలని దేవుడు అనుకుంటే మీ పాదములు పాతాళం వైపు వెళ్ళడం అది ఎంత అవమానం చెప్పండి. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వారి యొక్క పాదములు ఎలా ఉన్నాయి చూడండి. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం. ప్రకటన గ్రంథం యోహాను సువార్త ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు చూడండి. ఒక సంఘానికి యేసుక్రీస్తు రాస్తున్న మాట చూడండి. ఏమని రాస్తాడండి? తుయతైరలో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ రాయము, అగ్నిజాల వంటి కన్నులను, అపరంజిని పోయిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు అంటారు చూడండి. ఏమనండి? అపరంజి వంటి పాదములు గల కుమారుడు అంటే యేసుక్రీస్తు. ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి పాదములు ఎలా ఉన్నాయో తెలుసా? యేసుక్రీస్తు వారి చేత కడగబడిన పాదములు ఎలా ఉంటాయో తెలుసా? యేసుక్రీస్తు వారి పాదములు అపరంజిని పోలి ఉంటే, అనగా ఒక ముఖ్యమైన బంగారాన్ని పోలి ఉంటే, ఎంతో స్వచ్ఛమైన బంగారాన్ని పోలి ఉంటే, అది ఎంతో పరిశుద్ధపరచబడిన బంగారం అండి. అపరంజి అంటారు దాన్ని. అలాంటి అపరంజి వంటి పాదములు కలిగిన యేసుక్రీస్తు చెప్పు సంగతులు ఏమని పెట్టారు చూడండి. యేసుక్రీస్తు తన పాదముల గురించి ఎందుకు మాట్లాడాలండి? యేసుక్రీస్తు తన కన్నుల గురించి ఎందుకు మాట్లాడండి? అగ్ని జ్వాలల వంటి కన్నులు. ఈ అగ్ని జ్వాల వంటి కన్నులతో దేవుడు వాక్యాన్ని చదివితే
ఎంత అపకీడైనా సరే, ఎంత కీడైనా ఆ అగ్ని జ్వాలకి కాలిపోతుంది. దేవుని వాక్యం మాత్రమే ఆ కంటికి కనిపిస్తుంది. అలాంటి కన్నులు గలవా యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తుని ధరించుకుంటే మన కన్నులు కూడా అగ్ని జ్వాల వంటి కన్నులుగా మారిపోతాయి. యేసుక్రీస్తుని అంగీకరిస్తే మన పాదములు కూడా అపరంజి వంటి పాదములు వంటి మారిపోతాం. యేసుక్రీస్తు తన పాదములను జ్ఞాపకం చేసుకుంటూ, యేసుక్రీస్తు తన మాట్లాడుతున్న మాటలు మాట్లాడారు. ఎవరో తెలుసా? మీకు సువార్త ప్రకటించేవారు ఎవరో తెలుసా? ఈ వాక్యం రాసేటప్పుడు యేసుక్రీస్తు ఆ దూత ద్వారా యోహాను గారికి చెబుతున్న సంగతులు ఏంటో తెలుసా? ఎలాంటి వాడు ఈ సంగతులు చెబుతున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడండి, ఎలాంటి వాడండి ఆయన? ఆయన ఎలాంటి వాడు ఈ మాటలు చెబుతున్నాడు చూడండి. అగ్ని జ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుడి కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా అంటున్నాడు. చూడండి, ఎలాంటి వాడండి? అపరంజి వంటి పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు. దేవుని కుమారు యొక్క పాదములు అపరంజిని పోలి ఉన్నాయి. మరి దేవుని కుమారుని ధరించుకున్న ఈ పాదములు మురికిని పోలి ఉన్నాయా? అపరంజిని పోలి ఉన్నాయా? జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా, మీ కాలికి మురికంటకుండా మీరు జాగ్రత్త పడాలి. మీ చేతులకు మురికంటకుండా మీరు జాగ్రత్త పడాలి. అనగా పాపం మీ చెంతకు రాకుండా మీరు జాగ్రత్త పడాలి. దేవుడు మీ చిన్నారికి ఈ నెలలో పాదములు ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ నెల నుంచి ప్రారంభింపబడిన ఈ అడుగు పాతాళం వైపు కాకుండా పరలోకం వైపు అడుగులు వేసేంత వరకు తీసుకోవాల్సిన బాధ్యత మీదే అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళు, చివరిగా ఒక మాట చూసి మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చూద్దామా? పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడండి అంటాడు. చూడండి, ఈ పాదములకు ముడి కట్టుకోకుండా ఏం చేయాలి తెలుసా? సమాధాన సువార్త అనే సిద్ధ మనస్సు కలిగిన జోడు మీ పాదములు ధరించాలి. ప్రతి ఇది చెబుతాడండి ఆయన. మీకు వాక్యం ప్రకటించిన వాడు ఎలాంటి వాడు తెలుసా? అపరంజ వంటి పాదములు గలవాడు మీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, మీ పాదములు కడిగింది ఎవడో తెలుసా? అపరంజ వంటి పాదములు కడిగిన వాడు మీ పాదములు కడుగుతున్నాడు. ఆ పాదాలు మురికి చేసుకోవద్దు. ఆ పాదములు ఎక్కడ వరకు సాగాలో, పరలోకం వైపు ఎలా వెళ్ళాలో యేసుక్రీస్తు ఒక మాదిరి మనకు చూపించాడు. ఆ మాదిరిలో యేసుక్రీస్తు ఎన్నో ఎన్నో జాగ్రత్తలు ప్రకటన చేస్తున్నాడు. ఆ జాగ్రత్తలో ముఖ్యమైన జాగ్రత్త ఏంటో తెలుసా? సమాధాన సువార్త అనే సిద్ధ మనసు కలిగిన ఒక జోడు మీ పాదములకు ధరించుకోవాలి. లేదంటే ఈ పాదములు నిత్య నరకాగ్రికి నిన్ను తీసుకెళ్తాయి. ఆ జోడు నువ్వు ధరించుకోవాలి. నువ్వు షూ ధరించుకోవడం కాదు, ఒక ఫార్మల్ షూ ధరించుకోవడం కాదు, ఒక బెల్ట్ చెప్పులు ధరించుకోవడం కాదు. నువ్వు ఎలాంటివి ధరించుకోవాలని తెలుసా? నీ పాదములకి నీ కుమార్తె అడుగులు వేస్తున్నప్పుడు నీ కుమార్తెకి ఒక సౌండ్ వస్తాయి కదండి, క్లిక్ క్లిక్ అని సౌండ్ వస్తాయి చూడండి. ఈ సౌండ్ ఎప్పుడైతే వస్తుందో ఆ సౌండ్ రావడం వల్ల తన కుమార్తె చాలా ముచ్చటగా నడుస్తుందని, తన కుమారుడు చాలా ఆనందంగా నడుస్తాడని ఆ సౌండ్ వచ్చే వాటివి, లైట్ వెలిగే వాటి ఆ చెప్పులు మనం ధరిస్తూ ఉంటాం. మన కుమారుడికి ఏమి ధరించాలి తెలుసా? సమాధాన సువార్త అనే సిద్ధ మనస్సున జోడు ధరించాలి. ఎక్కడ ధరించాలి తెలుసా? బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పించాలి. ఎలా నేర్పించాలి తెలుసా? అక్కడి నుంచి నేర్పించాలి. అడుగులు వేయటం ప్రారంభించిన దినం నుంచి ఈ అడుగు ఏ విధము చేతనైనా పరలోకం వెళ్ళాలనైనా జాగ్రత్త. పరలోకం వెళ్ళాలి బిడ్డ, జాగ్రత్త. నీ అడుగులు పరలోకం అయితే వెళ్ళాలి. దేవుడు నీ పాదములు కడుగుతున్నాడు. యేసుక్రీస్తు నీ పాదములు కలిగాడు. అపరంజి వంటి పాదములు గలవాడు నీకు సువార్తను ప్రకటన చేశాడు. నీకు సువార్త అనే సిద్ధ మనస్సు కలిగిన జోడు నువ్వు ధరించుకోవాలి. అలాంటి రక్షణ నువ్వు కలిగిన వాడిగా ఆ రక్షణ సువార్త ఈ సమాజానికి ప్రకటించే ఒక దానిగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడి నీ పాదములకు బలాన్ని ఇచ్చాడు, నీ చీలమండలకు బలాన్ని ఇచ్చాడు. అలాంటి బలాన్ని పొందుకున్న నీవు ఈ బలమంతా నిర్వీర్యం చేసుకుని, ఈ బలమంతా వ్యర్థం చేసుకుని, నా కాళ్ళలో మూలుగలిగిపోతే నా మూలుగులో కాళ్ళు అరిగిపోయిన నడుము పని చేయట్లేదని మాట్లాడు. చాలా తప్పు ప్రియమైన వాళ్ళరా. దేవుని సువార్త ప్రకటన వైపు అడుగులు వేస్తే దేవుడు నీకు కొత్త బలాన్ని ఇస్తాడు. దేవుడు సువార్త వైపు నువ్వు పరుగులు వేయడానికి సిద్ధ మనసును జోడు నువ్వు ధరించుకుంటే ఉన్నతమైన బలాన్ని నీకు ఇస్తాడు. ఆ బలాన్ని ఎవరు ఆపలేడు ప్రియమైన వాళ్ళరా. ఆ అడుగును ఆపగలిగిన వాడు ప్రపంచంలో ఎవరు ఉండలేడు. ఆ పరుగును ఆపగలిగే వాడు ప్రపంచంలో ఎవరు ఉండలేడు. యేసుక్రీస్తు సువార్తను ఆపగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? యేసుక్రీస్తు సువార్తను అర్థము చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? అర్థము చెప్పేవారు ఎవరైనా ఉంటే అక్కడ నిలబడవలసింది నీ బిడ్డ. అర్థమని ఎదురు చెప్పేవాడు ఎవరైనా ఉంటే అక్కడ నిలబడవలసింది నీ కుమార్తె, నీ కుమారుడు.
ఎందుకో తెలుసా? సువార్త అనే సిద్ధ మనసు కలిగిన ఒక జోడును ధరింపచేసి నీ కుమార్తెను వీధుల్లో నిలబెట్టాలి, నీ కుమారుని వీధుల్లో నిలబెట్టాలి. అది నిలబడండి అన్నాడు. చూడండి ఎంత మాట అంటే 15వ వచనం, పాదములకు సువార్త సమాధాన సువార్త వలన ఆయన సిద్ధ మనసు జోడు తొడుగుకొని నిలువబడండి అన్నాడు. నిలబడాలి, మీరు నిలబడాలి. ఎప్పుడు నిలబడడానికి బలాన్ని ఇచ్చాడో నీ కుమార్తెకు, ఎప్పుడు నిలబడడానికి బలాన్ని ఇచ్చిందో నీ కుమార్తె, అప్పుడు నువ్వు ఆలోచించాలి. నా కుమార్తె నిలబడింది ఈ రోజు, నా కుమారుడు నిలబడ్డాడు ఈ రోజు. ఈ రోజు నుంచి చనిపోయేంత వరకు సమాధాన సువార్త అనే జోడును తొడుక్కుని నా కుమారుడు నిలబడ్డాలి, నా కుమారుని నిలబెట్టాలి నేను అని నువ్వు ఆలోచన చేయాలి. ప్రియమైన వాళ్ళారా, ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారని ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా, మీరు మా కుమారులకు ఎందుకు పాదములు దయచేశారో, మీరు మా కుమార్తెలకు ఎందుకు పాదములు దయచేశారో, ఆ పాదములు ఎక్కడ వరకు అడుగులు వేయారో, ఈ పాదములు పర్వతమున నిలబెట్టే విధం ఏమిటో మీరు మాకు నేర్పించారు తండ్రి. ఇప్పటి వరకు ఈ సంగతులు మరుగై ఉన్నవి తండ్రి, మాకు తెలియదు. దేవా, మీరు నేర్పించిన ఈ సంగతులు మా హృదయాల్లో భద్రపరుచుకుని మా పాదములు, మా కుమారుల పాదములు, మా కుమార్తె పాదములు మేము మీ వైపు అడుగు వేసేలాగున మమ్మల్ని దీవించండి తండ్రి. ఎవరైతే ఈ పాఠములు విన్నారో, ఎవరైతే ఈ మాటలు వారు విన్నారో, విన్న తర్వాత వారి అడుగులు ఎక్కడి నుంచైనా మీ వైపు వేసేలాగున వారికి సహాయాన్ని దయచేయండి తండ్రి. వారి శీలమండలు బలపరచండి, వారి పాదములు బలచినప్పుడు వారి పాదములు బలపరచండి, వారి వెన్నులో బలాన్ని పుట్టించండి, వారి హృదయంలో మంచి ఆలోచన పుట్టించండి. దేవా, ఈ రోజు మా కుమార్తెలు, మా కుమారులు అడుగులు వేస్తున్న ఈ అడుగును ఏ విధము చేతనైనా సరే మేము పరలోకం వైపు నడిపించే ఒక ఉన్నతమైన జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. మేము ఈ లోకం వైపు వెళ్లకుండా, మా పాదములను మురికి చేసుకోకుండా, అపరంజి వంటి పాదములు గల సువార్తకునైన మీ కుమారుడు చెప్పిన మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకుని ఒక సమాధాన సిద్ధ మనస్సు అనే ఒక గొప్ప జోడును మేము ధరించుకుని మేము నిలబడేలాగున మాకు ధైర్యాన్ని దయచేయండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ అందరి తరపున అడుగుతున్నాం తండ్రి. ఇదిగో ఈ రోజు పుట్టిన దినాన్ని జరిపించుకుంటున్న రక్షితాశ్రయాన్ని మీరు దీవించండి తండ్రి. ఆ రక్షితాశ్రయ పాదములను సడలించండి తండ్రి. ఆ రక్షితాశ్రయ పాదముల యొక్క అడుగులు మీ వైపు వచ్చేలాగా దీవించండి తండ్రి. ఆ తల్లిదండ్రులకు ఆ జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ఆ కుటుంబానికి ఆ జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ఆ జ్ఞానం తెలియని వారిగా కుటుంబం ఒకవేళ ఉంటే ఆ కుటుంబానికి కూడా ఈ ఆలోచన దయచేయండి తండ్రి. మా పాదములు కూడా పరలోకం వైపు వెళ్ళాలన్న ఆలోచన వారికి ఇవ్వండి తండ్రి. తండ్రి, మీరందరూ ఈ మాటలు విని వారి హృదయాల్లో భద్రపరచుకుంటారని, దాని ప్రకారం వాళ్ళందరూ నడుస్తారని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ.